Very good afternoon. Welcome to the N3 Midday News. This is Mahid. నెల్లూరు స్వర్ణాల చెరువు ట్యాంక్ బండ్ వద్ద యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు నిర్వహించారు. జేసీతో కలిసి వివిధ శాఖల అధికారులు, ప్రజలు యోగాసనాలు ఆచరించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగా అని తెలిపారు జేసీ. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం స్వర్ణాల చెరువు ట్యాంక్ బండ్ వద్ద ఎర్రగాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో యోగాంధ్ర 2026 నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అధిక సంఖ్యలో యోగాభ్యాసకులు పాల్గొని యోగా సాధన చేశారు. జాయింట్ కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజలతో కలిసి యోగాసనాలు ఆచరించారు. స్వర్ణాల చెరువు ప్రాంతం యోగా సాధకులతో కలకలలాడింది. ఈ సందర్భంగా జేసీ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మనసును శరీరంతో అనుసంధానించే అద్భుత ప్రక్రియ యోగా అన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగా అని పేర్కొన్నారు. చంచలమైన మనసును ఏకాగ్రతతో శరీరంలో నిలిపి ఉంచే ప్రక్రియ యోగా అని తెలిపారు. శరీరం, మనసు ఒకే లక్ష్యంపై కేంద్రీకృతమైతే మనిషి అద్భుత విజయాలు సాధించగలడని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో భారీ స్థాయిలో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు ముత్యాల రవీంద్ర, సలీనా పర్యవేక్షణలో యోగాభ్యాసకులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు, ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాసరాజు, మున్సిపల్ కార్పొరేషన్ డీడీ మాధురి, మెప్మా డిఆర్డీఏ పీడీలు కిరణ్ కుమార్, నాగరాజ్ కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. శ్వాసను పీలుస్తూ మధ్యలోకి 2 more rounds. Inhale, lift your shoulders up. Exhale, bring them up. Inhale. అలా మనం కూర్చొని ఓంకారం చాటింగ్ చేసినట్లయితే చాలా రిలాక్స్ ఫీల్ అవుతాము. ఇది చేయలేను, నాకు ఓంకారం విడివిడిగా ఒకసారి చాటింగ్ చేద్దాము. ఫస్ట్ ఆకారం చేయాలి. నిండుగా శ్వాసను పీల్చండి. అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే యోగాకు సంబంధించి మనకి ఏదైతే ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి మీ అందరూ తెలుసు. అంటే మనకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన జిల్లాలో దిగ్విజయం చేసేదానికి మేమందరం అంటే ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో కూడా మేము ముందుగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా మనం దాదాపు 5 కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం మన జిల్లాలో. ఈరోజు ఇక్కడ ముందుగా ఈరోజు ప్రారంభించాం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రేపు మనకి విడూరు దగ్గర రామతీర్థం యొక్క బీచ్ దగ్గర కూడా రేపు చేస్తున్నాము. అదేవిధంగా మళ్ళీ 12th కూడా మనకి చేస్తున్నారు థిమాటిక్ ఒకటి ఉంది, అది స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే 16, 17 కూడా ఒక రామతీర్థం అండ్ ఇక్కడ మళ్ళీ సేమ్ ప్లేస్లో కూడా మళ్ళీ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా యోగా గురించి తెలుసుకొని అంటే గ్రామాలకు కూడా మనం ట్రైనర్స్ పంపిస్తున్నాము, మాస్టర్ ట్రైనర్స్ పంపిస్తున్నాము. అన్ని చోట్ల కూడా గ్రామాల్లో, మండల స్థాయిలో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా, జిల్లా స్థాయిలో కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసేసి ఒక యోగాని పాటిస్తే మనకి ఆరోగ్యకరంగా కాకుండా మనసు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమంలో పాల్గొనవలసింది కోరుతున్నాను. అదేవిధంగా లాస్ట్ డే 21st మనకి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కూడా ఉంటుంది. కాబట్టి అందరూ విరిగా రావాలని చెప్పేసి కూడా నేను ఆహ్వానిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని పలువురు వక్తులు పేర్కొన్నారు. రాపూరు గ్రంథాలయంలో జరిగిన వేసవి శిబిరం ముగింపు వేడుకల్లో పాల్గొని విద్యార్థులు, పాఠకులకు పలు విషయాలు తెలియజేశారు. రాపూరు స్థానిక గ్రంథాలయంలో గత కొన్ని రోజులుగా విద్యార్థులకు విజ్ఞానదాయకంగా నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం ఆదివారం ఉదయం ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు సభకు విద్యార్థులు, పాఠకులు హాజరయ్యారు. పాల్గొన్న వక్తలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు, టీవీలకు అలవాటు పడి సమయాన్ని వృధా చేసుకోకుండా పుస్తక పఠనం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి జీవితంలో గ్రంథాలయాల ప్రాముఖ్యతను వక్తలు ఈ సందర్భంగా ప్రత్యేకంగా వివరించారు. గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కావని, అవి విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే విజ్ఞాన గనులని కొనియాడారు. సమ్మర్ క్యాంప్ ముగిసినప్పటికీ ప్రతి విద్యార్థి వారానికి ఒక్కసారైనా రాపూరు గ్రంథాలయాన్ని సందర్శించి ఇక్కడున్న కథల పుస్తకాలు, జీవిత చరిత్రలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. పుస్తకాలను స్నేహితుడుగా చేర్చుకున్న వారే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ వేసవి శిబిరంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్, క్విజ్, వ్యాసరచన, కథలు చెప్పడం వంటి పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి అంజయ్య, ప్రధానోపాధ్యాయులు కోలా వెంకట నాగేశ్వరరావు, ఎస్ఆర్ పంతులు, జూనియర్ కళాశాల లెక్చరర్ సిద్ధయ్య పాల్గొన్నారు. మన శాఖ గ్రంథాలయం రాపూర్ నందు
వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రధాన పరిశీలన నాగేశ్వర సార్ పాల్గొనడం జరిగింది. ఈ 45 రోజుల పాటు మనం మా శాఖ గ్రంథాలయం సెక్రటరీ గారు అదేవిధంగా చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు రీసోర్స్ పర్సన్స్ ఏర్పాటు చేసుకొని పిల్లలకి వివిధ సబ్జెక్టులలో వివిధ విషయాల మీద పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరిగింది. పిల్లలు చక్కగా ప్రతిరోజు కూడా గ్రంథాలయానికి వచ్చి ఈ యొక్క వేసవి శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి విజయవంతం అవడానికి సహకరించినటువంటి మీడియా మిత్రులకి అదేవిధంగా రీసెర్చ్ పర్సన్స్కి మన రాపూర్ పట్టణ ప్రజలకి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో పిల్లలు ప్రతిరోజు కూడా గ్రంథాలయానికి వచ్చి నెల్లూరును కాలుష్యరహిత స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడం కోసం యాంటీ స్మోక్ గన్ డెమో మిషన్ లాంటి అధునాతన సాంకేతికతను వినియోగించుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మూలాపేటలో స్ప్రే చేస్తున్న వాహనాన్ని ఆయన పరిశీలించి పనితీరు సామర్థ్యాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు నగరం 39వ డివిజన్ పరిధిలోని మూలాపేట ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించిన యాంటీ స్మోక్ గన్ కలిగిన వాటర్ స్ప్రింక్లర్ డెమో వాహనాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్వయంగా వీక్షించి పరిశీలించారు. 16 టన్నుల సామర్థ్యం, 8000 లీటర్ల వాటర్ ట్యాంక్, ఇటాలియన్ హై ప్రెషర్ పంపుతో 270 డిగ్రీల మేర తిరిగే ఈ అత్యాధునిక డెమో యంత్రం పనితీరును, దాని సాంకేతిక సామర్థ్యాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నగరంలో కేవలం పొగ, తీవ్రమైన ధూళి కణాలను అణిచివేయడానికే కాకుండా డివైడర్లు, ఫుట్పాత్లు, రోడ్లను శుభ్రం చేయడానికి మరియు నగర వ్యాప్తంగా క్రిమి సంహారక మందులను పిచికారీ చేయడానికి ఈ మల్టీపర్పస్ మిషన్ అద్భుతంగా ఉపయోగపడుతుందన్నారు. ఈ డెమో పరిశీలన అనంతరం నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో, నెల్లూరును కాలుష్యరహిత స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో ఇలాంటి అధునాతన సాంకేతికతను వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత అశోక్, ఎస్సీ రహంతుజానీ, డిఈఈ రఘురాం, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మీరు పెట్టిన దూరం అంతే కదా, అది కూడా అంతే దూరం. పై దాకా వెళ్ళదు చెట్టుకి, వెళ్ళింది పైకి లేపితే పై దాకా కొట్టి ఎడ దాకా వెళ్ళింది దూరం పై చెట్టు దాకా. ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో విజయం సాధించిన విఎస్ఎస్ తైక్వాండో టీం చిన్నారులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించి సత్కరించారు. విద్యార్థుల విన్యాసాలు చూసి సోమిరెడ్డి ఆశ్చర్యపోయారు. అల్లీపురంలోని శ్రీ పొక్కిరెడ్డి సేతురామిరెడ్డి మెమోరియల్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో తైక్వాండో జాతీయ పోటీల విజేతలకు చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ ఆత్మీయ సత్కారం చేశారు. ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో విఎస్ఎస్ తైక్వాండో టీం చిన్నారులు పతకాలు సాధించారు. ఈ అభినందన కార్యక్రమం సందర్భంగా తమ ప్రతిభతో క్రీడాకారులందరినీ అబ్బురపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ చిన్నారుల ప్రతిభను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యం కలగడంతో పాటు చాలా సంతోషం వేసిందన్నారు. తైక్వాండో శిక్షణ మానసిక వికాసం, శారీరక దారుఢ్యానికి దోహదం చేయడంతో పాటు ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందన్నారు. బాలులతో పాటు బాలికలు కూడా తైక్వాండో శిక్షణ పొంది ఒక్కొక్కరు 2 మెడల్స్ కూడా సాధించడం శుభపరిణామమన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల కోటాను 2% నుంచి 4%కి పెంచారన్నారు. Three, four, five, seven, 1, 2, 3, 4, 5,
Triple. 1, 2, 3. Egress. Win. 2, 3, 4, 5. Change. Same kick. 1, 2. ఈరోజు అల్లిపురంలో ఇది పొక్కిరెడ్డి సేతురామరెడ్డి మా ఊర్లో ఎలిమెంటరీ స్కూల్లో బిఎస్ఎస్ టైక్వాండో ఈ కోచెస్ ఇచ్చిన టైక్వాండో గేమ్ కొరియాలో నుంచి వచ్చింది. ఇది మనం ఇంగ్లీష్ సినిమాల్లో చూసాము, కొన్ని సినిమాలు ఆ టైప్ ఆఫ్ ఫైటింగ్ చూసాం. ఆ పిల్లలు ఇప్పుడు అదే ఫైటింగ్ చేస్తుంటే, టైక్వాండో ఇది చేస్తుంటే ఆశ్చర్యం వేసిపోతుంది. ప్రొద్దుటూరులో నేషనల్ టైక్వాండ్ గేమ్స్ ఇది జరిగితే గోల్డ్ మెడల్ వచ్చినాయి. చిన్న పిల్లలకు కూడా ఒక్కొక్కరికి 2-3 మెడల్స్ వచ్చినాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఈ చుట్టుపక్కల ఊళ్ళు, టౌన్లో కొంతమంది, తోటపల్లిగూడూరు మండలం, అల్లిపురం, ఇందుకూరుపేట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఆ 2% స్పోర్ట్స్ కోటాని 3% చేశాడు. ఇప్పుడు మన డిఎస్సిలో 16,000 చిల్లర మందికి ఉద్యోగాలు వస్తే అందులో అరౌండ్ 3%, అరౌండ్ 480 ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చినాయి. దానికి గోల చేస్తున్నారు అపోజిషన్. వాళ్ళ టైంలో డిఎస్సి కండక్ట్ చేయరు. డిఎస్సి జస్ట్ ఉద్యోగాలు కాదు, వాటి వల్ల పిల్లల భవిష్యత్తు 16,000 మంది టీచర్లు లేకుండా స్కూల్ నడిపేదానికిను 16,000 మంది టీచర్లు ఉండి స్కూల్ అడిషనల్గా యాడ్ అయ్యి స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పేదానికి తేడా ఉంది కదా. అది కూడా మీ 5 ఏళ్ళు ఒక్క డిఎస్సి నడపలే. మత్స్యకార సంఘం నూతన పెద్ద కాపులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పలు సమస్యలను వారు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన వేమిరెడ్డి మత్స్యకారుల ప్రయోజనాల దృష్ట్యా తన సొంత నిధులతో ఆ బ్రిడ్జికి మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం చాకిచర్ల పరిధిలోని పెద్ద పట్టపుపాలెం గ్రామానికి చెందిన మత్స్యకార సంఘ నూతన పెద్ద కాపులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న కొన్ని కీలక సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద పట్టపుపాలెం గ్రామ మత్స్యకారులు తమ జీవనోపాధి కోసం నిత్యం గ్రామ సమీపంలోని సముద్రంలోనికి వెళ్లాల్సి ఉంటుందని, అయితే మార్గమధ్యంలో ఉన్న బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జి తీవ్రంగా దెబ్బతినిందని పెద్ద కాపులు ఎంపీకి వివరించారు. దీనిపై తక్షణమే స్పందించిన ఎంపీ మత్స్యకారుల ప్రయోజనాల దృష్ట్యా తన సొంత నిధులతో ఆ బ్రిడ్జికి మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా గ్రామంలోని ప్రధాన వీధికి సీసీ రోడ్లను మంజూరు చేస్తానని వేమిరెడ్డి హామీ ఇచ్చారు. దొంతాలి డంపింగ్ యార్డ్ని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. పనులు శరవేగంగా జరుగుతుండటంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వమని వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులోని దొంతాలి డంపింగ్ యార్డుని ఆయన టీడీపీ నేతలు, కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల పనులను పర్యవేక్షించారు. పనులు శరవేగంగా సాగుతుండటంతో నారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను వేసిందని విమర్శించారు. 153 లక్షల చెత్తను రాష్ట్రంపై వదిలి వెళ్లిపోయిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 130 లక్షల టన్నుల చెత్త తొలగించామని చెప్పారు. జూలై ఆఖరికల్లా మొత్తం తొలగిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 107 ప్రాసెసింగ్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని, జూలై నెలాఖరుకి అన్ని ప్రాసెసింగ్ ప్లాంట్లు ప్రారంభిస్తామన్నారు. ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం విజన్ వల్లే ప్రజారోగ్య పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, ఎస్సీ జానీ, జిందాల్ కంపెనీ జనరల్ మేనేజర్ రామకృష్ణ, జిగ్మా కంపెనీ ప్రతినిధులు, నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే గత ప్రభుత్వం చెత్త పన్నేసి చెత్త ప్రభుత్వం లక్షల టన్నుల కొద్దీ చెత్తను వదిలేసిపోయింది. ఎన్ని లక్షల కొన్నంటే ఇప్పుడు వరకు ఎస్టిమేట్ చేస్తే 153 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది. అందులో 130 లక్షల టన్నులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ అయిపోయింది. 130 లక్షల టన్నుల చెత్తని ప్రాసెస్ చేసి బయటికి పంపించేసాం. మరొక 23 లక్షల టన్నులు ప్రాసెస్ అవుతుంది.
బహుశా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అది పూర్తి అయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. వర్షాల వల్ల ఇబ్బంది రాకుండా ఉంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి ఈ రాష్ట్రంలో మొత్తం. అయితే ప్రస్తుతం వచ్చే చెత్తను ఏం చేయాలి? గత ప్రభుత్వం కుప్పలుగా పెట్టిపోయిన చెత్తని ఈ ప్రభుత్వం వచ్చి క్లీన్ చేసింది. అయితే ఇప్పుడు వచ్చే చెత్తను ఏం చేయాలంటే 2 ప్రాసెస్. ఒకటి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. వచ్చిన వేస్ట్ అంతా తీసుకొచ్చి ఆ ప్లాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది. అది 2014-19 ఎస్టాబ్లిష్ చేసిన గుంటూరు, విశాఖపట్నం 2 ప్లాంట్లలో జరుగుతుంది. ఇప్పుడు ఆ 2 ప్లాంట్లు ఈరోజు 2408 టన్నులు, గుంటూరు ప్లాంట్లో 1400 టన్నులు, విశాఖపట్నంలో 1400 టన్నులు, మొత్తం 2800 టన్నులు దాంట్లో వేస్తున్నారు. ఏ రోజుకి ఆ రోజు చెత్త ఏ రోజుకి ఆ రోజు బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. 2014-19లో 10 ప్లాంట్లు శాంక్షన్ చేశాం. గత ప్రభుత్వం 2 ప్లాంట్లు అడ్వాన్స్లో ఉన్న 2 ప్లాంట్ల నుంచి మిగతా క్యాన్సిల్ చేసింది. నిజంగా ఆ ప్లాంట్లన్నీ అయిపోయి ఉంటే ఈ రాష్ట్రంలో వచ్చే 7000 టన్నులు ప్రతిరోజు అది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యింది వాడి ద్వారా. కానీ గత ప్రభుత్వానికి అవగాహన లేక, ఒక విజన్ లేక, విజన్ నాయకుడు లేనందువల్ల 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినే క్యాన్సిల్ చేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 శాంక్షన్ చేశాము. కాకినాడ అయితే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. మిగతా 5 కూడా కన్స్ట్రక్ట్ చేయాలంటే గత ప్రభుత్వం వదిలేసిపోయిన చెత్త కుప్పల్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. 107 ప్రాసెసింగ్ ప్లాంట్లు టెండర్ పిలిచాం. 123 మున్సిపాలిటీస్లో 123 ఉంటే వాటిల్లో 107 తప్ప మిగతా మున్సిపాలిటీ వచ్చే చెత్తంతా ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోతుంది. 2 ప్లాంట్కి 107 ప్లాంట్ల పోవట్ల దానికి సంబంధించిన చెత్తకి ప్రాసెసింగ్ ప్లాంట్ స్టార్ట్ చేసాము, టెండర్ పిలిచాము. అవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్కి అయిపోయేటట్టుగా ప్లాన్ చేసాం. ఈరోజు కొండపల్లిది అయితే అయిపోయింది. నెల్లూరుది అయితే మరొక 5 రోజుల్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అయిపోయింది. పైన షీట్స్ వేయాలి, ఎక్విప్మెంట్ కూడా వచ్చేసి. అతివేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టి పక్కనే ఉన్న దిమ్మెను బలంగా ఢీకొట్టిన ఘటన పెనుబలిలో చోటు చేసుకుంది. దీంతో వాహనదారుడి కాలు నుజ్జునుజ్జయింది. క్షతగాత్రుడిని హుటాహుటిన నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాలకు ఆస్కారంగా మారుతున్నాయి. తాజాగా శనివారం నెల్లూరు జిల్లా పెనుబల్లి వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి ఆగి ఉన్న ఆటోను ఢీకొని పక్కనే ఉన్న దిమ్మెను బలంగా ఢీకొట్టాడు. దీంతో పెనుబల్లి రహదారిపై నెత్తురోడింది. వాహనదారుడు కాలు నుజ్జునుజ్జయింది. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రుణ్ణి నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. గాయపడిన యువకుడు బుచ్చిరెడ్డిపాలెం హౌస్ తోటకు చెందిన సమీర్గా గుర్తించారు. ఇక్కడ ఈ కోనగాలానికి యాక్సిడెంట్ అయింది. ఏమైందంటే అంటే యాక్సిడెంట్ అయింది, మీరు కంగారు పడుకోలేదు. ఎక్కడో చెప్తున్నారు, ఏ ఊరో చెప్పండి. ఇందుకూరుపేట వైసీపీ నాయకులపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తున్నారని కొనియాడారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో రాజకీయ వాతావరణం మరోసారి తీవ్రస్థాయిలో వేడెక్కింది. శుక్రవారం వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. శనివారం మండలంలోని జగదేవిపేట గ్రామంలో కమ్యూనిటీ హాల్లో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇందుకూరుపేట మండలంలో జరిగిన అభివృద్ధి శూన్యమని వివరించారు. వైసీపీ నేతలు కేవలం శిలాఫలకాలు వేయడానికే పరిమితమయ్యారని, ప్రజలకు అందేదేమీ లేదని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ వారికి సమాంతర న్యాయం చేసిన ఘనత ఒక్క టీడీపీకే దక్కుతుందని గుర్తు చేశారు. కోవూరు నియోజకవర్గంలో రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు కలగకుండా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తన సొంత నిధులతో పనులు చేయించారని కొనియాడారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు బురద చల్లే రాజకీయాలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని టీడీపీ నేతలు హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల బీసీసీఎల్ అధ్యక్షులు మారుబైన జనార్దన్ గౌడ్, ముంగర విజయ్ కుమార్, కంసాని మల్లికార్జున్ రెడ్డి, ఉప సర్పంచ్ కదురు రాధాకృష్ణారెడ్డి, మైపాటి సుబ్రహ్మణ్యం, రవినాయుడు, చెన్నయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున కున్నూరు గ్రామంలో గొడ్డల పార్టీ వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్రంలో కుంటుపడింది, అభివృద్ధి జరగట్లేదని చెప్పనేసి ఒక కేటీఎం బ్యాచ్ని పెట్టి మాట్లాడించడం జరిగింది. కేటీఎం బ్యాచ్ ఒకటే చెప్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశీస్సు వాళ్ళందరికీ గ్రావెల్ రోడ్లు తోలిచ్చి ఈరోజు శ్మశానంకి 10 లక్షల రూపాయలు కాదా మీకు కనబడటం లేదా? రాణా ప్రతాప్ సింగ్ కాలనీలో 5 లక్షలు పెట్టి మీ వల్ల జొన్నవాడ కామాక్షమ్మ భూమిలో నుంచి దారి వాళ్ళు ఎప్పటాంచో వాళ్ళ కళ, రాణా ప్రతాప్ సింగ్ కాలనీ కళ, వాళ్ళ యానాదులు పాపం రింగు రోడ్డు తిరిగి రాలేక మాకు ఇబ్బంది ఉందనంటే దాన్ని చేయించిన ఘనత కిషోర్ బాబు కాదా? దానికి సిమెంట్ రోడ్డు వేయించిన ఘనత కిషోర్ బాబు కాదా అని అడుగుతున్నాం. మీకు కనబడడం లేదా? కున్నూరు శ్మశానం, కున్నూరులో చెరువు ఆధునీకరణ, మూలపాడు శ్మశానం, అంకమ్మ సత్రం శ్మశానం ఇవన్నీ చేసిన ఘనత కిషోర్ బాబు కాదా అని అడుగుతున్నాం. అక్కడి నుంచి స్వతంత్ర భారతదేశంలో నాయకుడు అనేవాడు ఎవరు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి పోయే హక్కు ఉంది, కావచ్చు. దమ్మున్న నాయకుడు 2004 నుంచి 2026 వరకు సోమరాజుపల్లిలో అతను ఒక కింగ్ మేకర్గా ఉన్నాడు. రాపూర్లోని పెంచలకొన క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. 5వ శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెంచలకోన క్షేత్రంలో బ్రహ్మోత్సవాల అనంతరం 5వ శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, శ్రీవార్లకు కళ్యాణోత్సవం, సాయంత్రం చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి సమేత శ్రీ నరసింహస్వామివారికి భక్తులచే సమర్పించిన 100 గొడుగులతో తిరుచి సేవ నిర్వహించారు. ప్రధాన అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్య, గిరిజనుల వాయిద్య నడుమ సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల అనంతరం చివరి 5వ వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామి అమ్మవార్లను, ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా పొద్దుటూరు చర్చిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చర్చి పాత, కొత్త కమిటీల మధ్య వివాదం నెలకొంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కడప జిల్లా ప్రొద్దుటూరు విజయనగరం వీధిలోని చర్చిలో ఆదివారం ప్రార్థనల సమయంలో పాత, కొత్త కమిటీల మధ్య వివాదం చోటు చేసుకుంది. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని చర్చి గేట్లను మూయించారు. 2 వర్గాలకు చెందిన చర్చి పాస్టర్లను, కమిటీ సభ్యులను స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. చర్చిలో 2 వర్గాల మధ్య గొడవతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చర్చిలో ఆదివారం ప్రాతకాల ప్రార్థనలు ఆగిపోయాయి.
బాబు మా ఇంట్లో మీరు మాట్లాడుతున్నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.